చూశారుగా, ఏడకి రాగానే ఏదో పాచి పనులు చేసైనా $4 సంపాదించేవాళ్ళం. ఈ ట్రంప్ సచ్చినోడు పాచి అంట్లు కూడా దొరకనిచ్చేటట్లేడు. అందరినీ బయటికి దన్నేటట్టున్నాడు. దయచేసి ఎడకి రాబాకండి. అమెరికా వెళ్దాం అనుకునే వాళ్ళ కళ్ళల్ని అమీర్పేటలోనే తొక్కేశాడు ట్రంప్. ఈ మెంటల్ కృష్ణ వ్యవహారాలకి ఆల్రెడీ గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా గజగజ వణకుతున్నారు. సాఫీగా సాగిపోతున్న సంసారాలని కంపు కొట్టించిన ట్రంప్ ఇక వచ్చే వాళ్ళ డాలర్ డ్రీమ్స్ను కూడా ఎడమ కాలుతో తొక్కేసేటట్టు ఉన్నాడు. అమీర్పేటలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వ్యవహారం ఎట్టా ఉందో కామెడీగా చూద్దామా? రే, ఆ ట్రంప్ గారు నా ఒక్కడికే వీసా ఇస్తానన్నాడు రా. అమ్మ జీవితం పడుకున్నాగానే ట్రంప్ గారు నన్ను వదలట్లేదురా. ఏడాదిగా జావా నేర్చుకుంటున్నారా? వచ్చిన రాకుండా పెద్దగా భయపడలేదు, కానీ ట్రంప్ గా డైలాగ్ అంటే నాకు జావా కారిపోతుంది కదా. బీటెక్ అయిపోయి 10 ఏళ్ళైందా? ఇంత బాగా ఎక్స్పీరియన్స్ పెట్టి అమెరికా వెళ్దామని టెస్టింగ్ టూల్ నేర్చుకుంటే ఈ లోపు ట్రంప్ గారు వచ్చి పెట్టారా ఫిట్టింగ్. ఆపరా, ఆ టెస్టింగ్ టూల్స్ కు బదులు ఓ టూల్ కిట్ తెచ్చుకొని పాత లారీని రిపేర్ చేసుకుని హాయిగా బతికేవాళ్ళం. రే, మా ఫ్రెండ్ గాడు అమెరికా వెళ్ళి ముందు బల్లే సెట్ అయినా వెళ్ళిన కొత్తలో మాత్రం బాత్రూమ్లు అడిగాడు. బాత్రూమ్ వేడా అంటే అక్కడ ఖర్చుల కోసం డాలర్లు కావాలి కదరా, అందుకోసం వాడు పాకీ పనులు చేశాడు రా. వాడు పాకీ పనులు చేసిన మామ ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టిండాడు. మరి ట్రంప్ వచ్చాడు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు ఆఫీస్కి వెళ్ళిన గంటకు భయంతో బాత్రూమ్కి వెళ్తున్నాడంటరా. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? బోడి ముండని దండం పెడితే అలాగే ముండ మాదిరిగా ఉండమన్నదట. ఇప్పుడు అలా ఉంది మన పరిస్థితి. ఒక్కసారి అమెరికా వెళ్ళింటే ఆ ట్రంప్ కూడా ఏరులు పెట్టే భయపడేవారు కదా. అవునరా, వాట్ ఎవర్ ఇట్, ఐ వాంట్ టు గో టు అమెరికా. ఇట్స్ మై లైఫ్ డ్రీమ్ రా. వచ్చేదే బట్లర్ ఇంగ్లీష్. ఓహో, నీకు అది అర్థం కదా. మంది కూడా గోయింగ్ కమింగ్ ఈటింగ్ ఇంగ్లీషే. ఆపండి మీ బట్లర్ ఇంగ్లీష్ మనమడా. నేను మాత్రం కష్టపడి ఒరాకిల్ అప్లికేషన్ నేర్చుకున్నదా. ఇప్పుడు నేను అనకాపల్లి వెళ్ళి అప్పడాలు చేసుకోవాలరా. ఒరేయ్, అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించి ఇలా సంక్రాంతికి వచ్చి అలా రిచ్ గా వెళ్దాం అనుకున్నాను రా. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? హైదరాబాద్ లో గోచి కట్టుకుని తాపి మేస్త్రి కష్టపడు, సంక్రాంతి రిచ్ గా వెళ్ళు. ఆపరా, నీ గోచి బుద్ధి నువ్వును. యాక్చువల్లీ ఐ హావ్ డిఫరెంట్ ప్లాన్స్. హే సారీ 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 రోజు ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంగ్లీష్ బాగా వస్తాని మా స్పోకెన్ ఇంగ్లీష్ సార్ చెప్పాడు, అందుకే మీతో చేస్తాను మామ. ఆపు, నీ ఇంగ్లీష్ మాకే అర్థం కాదు, అమెరికాలో ఎవరికి అర్థం కాదు, ఆ ట్రంప్ గారికి అసలు అర్థం కాదు. ఆపడరా మీ కిల్లు జోకులు. మా తాతయ్యకి నేను అమెరికా వెళ్తానని చెప్పాను రా. ఆఖరికి ఆ ట్రంప్ గారికి గెలిచాక మా గర్ల్ ఫ్రెండ్ కూడా ఫోన్ ఎత్తట్లేదురా. రేయ్, ట్రంప్ గారు గెలిచాక ప్రభుత్వాలే కాదు ఫిగర్లు కూడా మారాయట. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏముంది, ఫేకులు పెట్టి నడిపిద్దాం. వస్తే ఓకే, రాకుండా ఓకే. ఒరే ట్రంప్, ఎంత పని చేసావురా, మొత్తం నాకించేసావు కదరా మమ్మల్ని. అది కాన్ఫిడెన్స్ అంటే. ట్రంప్ గాడు అరచేతిని పెట్టి సూర్యుడిని ఆపుతాడా ఏంది? కొత్త బెచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు పెచ్చ పనులన్నీ చేస్తున్నాడు. రియల్ పిక్చర్ వచ్చాక పిచ్చి తగ్గుద్దిలే, అది మ్యాటరు. ఇదేదో సరదాకి చేసిందే, ఎవరిని ఉద్దేశించింది కాదు.